సే మనం దోలా మారు వీళ్ళ ప్రేమ గాథని ఒక భాగం విన్నాం. ఇప్పుడు రెండవ భాగం విందాం. ఇంతలో వర్షం మొదలైంది. ఆ గానం వింటున్న రాజా దోలాకి చిన్నప్పటి విషయాలు గుర్తుకొచ్చాయి. పుష్కర్లో తను ఒక చిన్న అమ్మాయితో ఆ పుణ్యక్షేత్ర ప్రాంగణంలో ఆడుకోవటం, ఆ తర్వాత ఆ అమ్మాయితోనే తనకి పెళ్లి కావటం, ఆ అమ్మాయి అందమైన ముఖంతో తన కాళ్ళకి దండం పెట్టి తన బాధ దూడి తన నుదురు ధరించటం, ఇద్దరూ కలిసి దైవ దర్శనం చేసుకోవటం, ఇవన్నీ వరుసగా గుర్తుకొచ్చాయి. అప్పట్లో తమ ఇద్దరికి జరిగిన తంతు ఏమిటో కూడా తెలియదు. ఆ అమ్మాయి తన తల్లిదండ్రులతో ఊరు వెళ్ళిపోయింది. తర్వాత తన తండ్రి గారు జబ్బున పడ్డారు. ఇప్పటికీ ఆ అమ్మాయి తన కోసం ఎదురు చూస్తోందా? తను ఎలా మరిచిపోయాడు? ఆమె తన ధర్మపత్ని, ప్రథమ ఇల్లాలు. ఎంత పాపం చేశాను, వాళ్ళెందుకు నాకు కబురు చేయలేదు? మీ రాణి వారు యుక్త వయస్సులయ్యారు, తీసుకెళ్ళండి అని ఎందుకు చెప్పలేదు? అలా ఆడపిల్లల తల్లిదండ్రులు ప్రవర్తించరే? ఏది ఏమైనా తనదే బాధ్యత, తనదే తప్పు అనుకున్నాడు రాజా ధోలా. తెల్లారులు గానం చేసిన గాయకులు వెళ్ళిపోయారు. రాజా ధోలా మనసు అల్లకల్లోలంగా ఉంది. చేసిన పాపం నివృత్తి చేసుకోవాలి. ఆ గొడవకి అంతటికీ ఎవరు కారణమో ఆ రాణి మాల్వానికి ఆయన అమాయకంగా తన మనసులో వేదన చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాణి మాల్వాని మనసు కోపంతో రగిలిపోయింది. ఇప్పుడు ఈయన వెళ్ళి సవతిని తన నెత్తి మీదకి తెస్తాడన్నమాట. అలా కుదరదు అనుకుంటూ భర్త కోట దాటకుండా సాకులు చెప్పి ఆపేసేది. బయట రాళ్లు పగిలే ఎండ, ఈ ఎండలో ఎక్కడికి వెళ్తారు? వర్షం చూడండి ఎలా కురుస్తుందో, దారంతా బురద ఉంటుంది కదా, మంచులో దారి ఎక్కడికి మడుతుంది ఈ చలికి అని ఇలా ఏదో చెప్పి అవరోధం కలిగించేది. నెలలు గడుస్తున్నాయి. రాజా ధోలా సహనం నశించింది. రాణి నిద్రిస్తున్న సమయంలో ఒంటె ఎక్కి బికనీరు బయలుదేరాడు. ఇక్కడ మాల్వాని చెయ్యిపై భర్త లేకపోవటం చూసి ఆందోళన చెందింది. ఈయన ఆ మారు దగ్గరికి పోయి ఉంటాడు. తన పెంపుడు చిలకతో అబద్ధపు కబురు పంపింది. ఆ సందేశం ప్రకారం రాణి మాల్వాని ఆకస్మికంగా జబ్బుపడి మరణించింది. తమరు వచ్చి అంత్యక్రియలు జరపాలి, కోటకు చేరుకోండి అని ఉంది. రాజా దోలాకి మాల్వాని కుట్ర అవగతం అవుతోంది. ఆ సందేశం అబద్ధమని, కుట్రపూరితమని అర్థమైంది ఆయనకి. ఆ చిలుక ద్వారానే తిరిగి కబురు పంపాడు. మంత్రులు వెంటనే అంత్యక్రియలు జరిపించాలి. 9 మణుగుల గంధపు చెక్కతో రాణి వారిని ఘనంగా సాగనంపండి, ఇది నా ఆదేశమని చెప్పాడు. చిలుక వెళ్ళిపోయింది. ఎట్టకేలకి రాజా ధోలా బికనీర్కి చేరాడు. అక్కడ సమర్ అనే వ్యక్తి తారసపడ్డాడు. అతను రాజ్యంలో సర్దార్గా ఉన్నాడు. ఒకప్పుడు మారుని పెళ్లాడాలని కలలకన్నాడు. ధోలా ఎందుకు వచ్చాడో అతనికి అర్థమైంది. ధోలా అతను కోరుకున్న మారుని పట్టుకెళ్ళిపోతాడని భయం వేసింది. తన అనుచరుడితో ధోలాకి, మీకోసం చూసి మారు ఆ దుఃఖానికి లోనైంది. ఇప్పుడు ఆమెలో అందం లేదు, జుట్టు నెరిసిపోయింది, వంగి నడుస్తోంది. బహుశా జబ్బుని పడి ఉండవచ్చు. మీరు తిరిగి వెళ్ళిపోవటం ఉత్తమమని అబద్ధం చెప్పించాను. కోటలో వాకప్ చేస్తే అది అంత అబద్ధమని, మారు చక్కని చొక్కలా తన కోసమే వేచి ఉన్నదని తేలింది. అవును, మారు తనకన్నా చిన్నది. జుట్టు ఎలా నెరుస్తుంది? అకాల వృద్ధాప్యం ఎందుకు వస్తుంది? దిగులుతో నా వియోగంతో మనిషి కాస్త చిక్కిపోయి ఉండవచ్చు. ఆమె ఎలా ఉన్నా ఆమె నా మహారాణి, నా ధర్మపత్ని. ఆమెని ఎలా వదిలేసి వెళ్ళగలను అనుకున్నాడు రాజా ధోలా. వెంటనే ధోలా కోటలోని రాజమందిరంలో ప్రవేశించాడు. మామగారు రాజా పింగళ్ని కలిసి అభివాదం చేసి తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఈ అల్లుడిని రాజా పింగళ్ పెళ్లి సమయంలో బాలుడిగా చూచాడు. ఇప్పుడు ఒక అందగాడుగా, వీరుడిగా, తమకు కూడా తమ అమ్మాయికి భర్తగా, తమకి అల్లుడిగా చూడటం రాజదంపతులకు ఎంతో సంతోషం కలిగించింది. అల్లుడిని కోటలో ఎంతో మర్యాదలతో ఆహ్వానించి ఉత్సవంలా జరిపాడు. ఆ సమాగమ సన్నివేశాన్ని రాజా పింగళ్. భర్త వియోగంలో చిక్కిపోయిన మారు తన భర్తని ఇప్పుడు ఎన్నాళ్ళ తర్వాత చూడటం ఒక గగుర్పాటుకు చెంది ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని పొందింది. ఆమె అనురాగ దేవతని అని అనుకున్నాడు మారు. ఆమెకు పొందిన ఆనందాన్ని దేవతలు మాత్రమే అప్పుడు వర్ణించగలరు. చిరకాలం తర్వాత భార్యాభర్తల సమాగమం అద్భుతంగా అనిపించింది. నూతన దంపతులు హాయిగా బికనేర్ కోటలో 15 రోజులు గడిపారు. ఆ తర్వాత అందరికీ వీడ్కోలు చెప్పి భార్యను తీసుకొని తమ రాజ్యం నార్వారికి బయలుదేరాడు రాజా ధోలా.
ఎడారి దారిలో ఒక వయాసిస్ వద్ద శిబిరాలలో గడపాలని నిశ్చయించి అక్కడ బిడాలు వేసుకున్న వారిని కలిశాడు ధోలా. వీళ్ళు వస్తారని అక్కడ సమర్ కాపు కాచి ఉన్నాడు. ధోలాని చంపి మారుని చేపట్టాలని అతని యోచన. ధోలా దంపతులకు నవ్వు నటిస్తూ ఆహ్వానించాడు. వారికి భోజనం ఏర్పాటు చేశాడు. అయితే అక్కడ పరిస్థితి అనుమానాస్పదంగా అనిపించింది మారుకి. బిడాలలో ఒక వ్యక్తి సమర్ ధోలాని చంపటానికి సిద్ధంగా ఉన్నాడని, మీరు జాగ్రత్త పడాలని మారుకు చెప్పాడు. మారు వెంటనే ఒంటిపై లంఘించి దాన్ని కేక పెట్టించింది. శిబిరంలో ఉన్న ధోలా ఏమిటి బయట జరుగుతున్నది సందడి అని చెప్పి అనుమానంతో బయటకు వచ్చాడు. అప్పుడు మారు వెంటనే రండి, ఒంటె ఎక్కేయండి, ప్రమాదం, హెచ్చరిక అన్నది. ధోలా వెంటనే ఒంటె వెనుకగా పరిగెత్తి ఒంటిపై లంఘించి ఎక్కేశాడు. అది చూచిన సమర్ తన మనుషులను కత్తులు కటాలతో ధోలాని వెంబడించి చంపేయమని ఆదేశం ఇచ్చాడు. అయితే అప్పటికే ఎంతో ముందుకు వచ్చేసిన ధోలా మారు వారికి అందలేదు. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ధోలా మారు ఇద్దరు నార్వార్ రాజ్యం చేరారు. అయితే నగర పొలిమేరల్లో మారుని ఒక విషసర్పం కాటేసింది. వెంటనే మరుక్షణమే ఆ విషం శరీరమంతా పాకి మారు మరణించింది. ధోలా దుఃఖంలో మునిగిపోయాడు. ఎన్నాళ్ల తర్వాత తన భార్యను చూచి తనతో తీసుకుపోతుండగా ఈ ప్రమాదం ముంచుకొచ్చింది అని కుమిలిపోయాడు. మారు లేకుండా నేను బతకలేను అనుకున్నాడు. వెంటనే చితి పెర్పించాడు. మారు భౌతిక దేహాన్ని దానిపై చేర్చి భార్య చేసే సతిని తాను చేయాలని నిశ్చయించుకొని అగ్నిలో దూకబోయాడు. అతని బాధ గమనించిన పార్వతీ పరమేశ్వరులు ఒక యోగి దంపతుల రూపంలో వచ్చి మారుని బ్రతికించి హాయిగా చిరకాలం వర్ధిల్లమని ఆశీర్వదించి మాయమయ్యారు. ధోలా మారు ఇద్దరు సంతోషంగా కోటలో అడుగుపెట్టారు. అప్పటికే రాజు కఠిన సందేశం విన్న మాల్వాని మనసు మార్చుకొని పశ్చాత్తాపడుతోంది. చేసిన తప్పు క్షమించమని ధోలా మారులను అభ్యర్థించింది. మారు తన చెల్లెలిగా మాల్వానిని అక్కును చేర్చుకున్నది. అందంగా అమాయకంగా భర్తను సదా అనుగమించే సతిత్వం గల మారుని అక్కలా భావించి గౌరవించింది మాల్వాని. ఇద్దరు భార్యలు ఇలా కలిసిపోయి తనని ఆనందింపజేయటంలో ధోలా తన శేష జీవితాన్ని ప్రజల సేవకు అంకితం చేసి పాలించుకోసాగాడు. మాల్వాని దగ్గర ఒక రాత్రి గడిపితే మారు దగ్గర 2 రాత్రులు గడుపుతూ వారిని సంతోషపెట్టాడు. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ సంతోషం తాండవిస్తుందనే దాన్ని ఈ ముగ్గురు నిరూపించారు. విన్నారు కదా ధోలా మారు ప్రేమ కాదని. నమస్తే. ఇంకొక కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.